హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నిన్న మంగళవారం నా డే అయితే 5:25తో స్టార్ట్ అయ్యింది. ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్స్ అండి, గాజువి. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆల్రెడీ ఒక రీల్ పోస్ట్ చేశాను. ఇవి తీసుకున్న తర్వాత 2 లీటర్లు నూనె అయితే వాడానండి. తర్వాత ఇంకా కడిగేద్దామని చెప్పేసి నేను మొన్న నైటే, అంటే మండే నైటే కడిగేసాను. శుభ్రంగా కడిగేసి అక్కడ పక్కన పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేసాక ఇంక ఇందులో ఆయిల్ పోసేసుకుంటున్నాను. దీనికి ఇలాగా గరాటా అయితే ఇచ్చేసారండి, సో ఈజీ పోసుకోవడం. తర్వాత వీటికి మూతలు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇవి 2 బాటిల్స్, 500 లీటర్స్వి 2 బాటిల్స్ వస్తాయి. 1 లీటర్ పడుతుంది. చాలా బాగుందండి. వర్త్ టు బై అని చెప్పాలి. మనం ఎంత కావాలో నూనె అంతే పడుతుంది. అండ్ ఈజీ టు వాష్ అండి. ఇంకా ఎక్కువ రోజులు ఉంచితే మళ్ళీ అది జిడ్డు ఎక్కువైపోయి కడగడానికి కష్టంగా ఉంటుందని ఇలా 2 లీటర్స్ అయిన తర్వాత నేను కడిగేసుకున్నాను. ఇంకా లోపల వైపు కడగడానికి చాలా సన్నటిది పుల్ల లాంటిది ఏదైనా ఉంటే ఇంకా స్క్రబ్బర్ పుల్లతో లోపల పంపించి కడగచ్చు. అంటే మనకి బాగా ఈజీగానే ఉంది వాష్ చేసుకోవడానికి. వేడి నీళ్ళల్లో పెట్టి దీంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి విమ్ లిక్విడ్ వేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి చేసేసానండి. ఈసారి ఎప్పుడైనా నేను ఒక చిన్న రీల్ లాగా, షార్ట్స్ లాగా పెడతాను అది ఇలా క్లీన్ చేశాను అనేది. ఇది నేను చూపిస్తున్నాను కదా, అవన్నీ కాక్రోచెస్ అండి. మండే నైట్ నేను ఒకటి పెట్టాను, మార్నింగ్ కల్లా అన్ని చచ్చిపోయి ఉన్నాయి. ఇంకా అదంతా క్లీన్ చేసేసి కాక్రోచెస్ అవన్నీ క్లీన్ చేసేసి ఈరోజు క్యాలీఫ్లవర్ వండుదామని చెప్పేసి క్యాలీఫ్లవర్ కోసుకుంటున్నాను. ఇది క్యాలీఫ్లవర్ సీజన్ అయితే కాదండి, నాకు తెలిసి క్యాలీఫ్లవర్ సీజన్ నవంబర్లో వస్తుంది. కానీ అప్పుడే వచ్చాయి కదా అని ఒక 20 రూపీస్ పెట్టి చిన్నది కొన్నాను. పువ్వు ఎప్పుడు చిన్నదా పెద్దదా అని చూసుకోకుండా కొంచెం తెల్లగా ఉన్నది తీసుకొని వాడుకుంటే మంచిది. ఎందుకంటే పెద్దవి అయినా సరే వాటిలో కొన్ని పురుగులు ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి క్యాలీఫ్లవర్లో పురుగులు. ఇందులో అయితే నాకు 2 వచ్చాయి. తీసుకోగానే బాక్సుల్లోకి అయితే క్యాలీఫ్లవర్ కూర వండుతున్నాను. ఇవి ఒక్కటి వచ్చేసి మాకు వాళ్ళకి బాక్సులోకి పెట్టగా నాకు మధ్యాహ్నానికి వచ్చిందండి, అంతే సరిపోయింది. అది కూడా ఉల్లిపాయలు ఎక్కువ కోస్తాను. ఇలా మొత్తం కట్ చేసి అలా పక్కన పెట్టేశాను. ఈలోపు నేను ఉల్లిపాయలు అవి కోసుకుంటున్నాను టిఫిన్లోకి. ఈరోజు టిఫిన్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని కూరకి టిఫిన్లోకి కలిపి ఒకేసారి కోసేసుకుంటున్నాను. మదర్స్ చూస్తూ ఉంటే మీరు మీ పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ఏమేమి పెడతారనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం అన్నమే పెడతానండి, మనం తినే కూరలే. వాళ్ళ కోసం సపరేట్గా వండను. కావాలంటే ఎప్పుడన్నా ఒక్కసారి పుదీనా రైస్ ఏదో ఒకటి చేస్తుంటాను. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను. నేను బియ్యం ఎప్పుడు పెద్ద బర్నర్ మీదే కాస్తానండి, అదే రైస్ ఒకటి పెద్ద బర్నర్ మీదే. ఇంకా కూర వచ్చేసి ఇంకా చిన్న పొయ్యి మీదకి మార్చేసి ఇంకా కూర అయితే వండుతున్నాను. ఈలోపు పిల్లలకి ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ నుంచి, సో చదివించాను కాసేపు. మా పెద్ద బాబుకి అయితే చదివించక్కర్లేదు, వీడికి పక్కనే కూర్చొని చదివించాలి. పక్కన కూర్చోపోతే వెళ్ళిపోతాడు, ఎటంటే ఎటు వెళ్ళిపోతాడు, అసలు బుక్ ముందు ఉండడు అనమాట. సో పక్కనే ఉండాలి. చూసారా, నేను ఇటు వచ్చి ముగ్గు వేసుకుంటున్నాను, వచ్చేసాడు ఇంకా నా వెనకాలే. కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ముగ్గుల్లో నూనె వేసుకొని 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత కొంచెం టమాటాలు మనకి నేనైతే 2 వేసుకున్నానండి. అవి కూడా మగ్గిన తర్వాత ఇంకా కాలీఫ్లవర్ ఉన్నాయి కదా, అవి కూడా ముక్కలు వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు నేను ఏంటంటే కూర ఒక పొయ్యి మీద వండుతున్నాను కదా, నెక్స్ట్ ఇంకో బర్నర్ ఖాళీ ఉందిగా, అందులో ఏమో గోధుమ రవ్వ ఉప్మాకి పెట్టేశాను. ఈలోపు ఇది కూడా మగ్గింది. సో ఇంకా లాస్ట్లో ఒక గ్లాస్ నీళ్ళు, కారం వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలి. రైస్ అయితే చల్లారుస్తున్నాను. ఈలోపు ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చేసారు, వాళ్ళకి పెట్టిచ్చేసాను ఉప్మా. ఇంకా 5 మినిట్స్లో అయితే కూర కూడా రెడీ అయిపోయిందండి. మూకుడు ఇండస్ వ్యాలీది, కానీ యాప్ నుంచి కొనలేదు, అమెజాన్లో కొన్నాను. చిన్నది 10 సెంటీమీటర్స్ అండి. ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను. ఇప్పుడు 7:30 అయ్యిందండి. నా టైం అంతే, నేను కరెక్ట్గా ఆ టైం కల్లా పెట్టేసేయాలి. అదొక నాకు దాన్ని ఏమంటారో తెలియదు, కానీ ఆ టైం కల్లా నా పని అయిపోవాలి, అదే నాకు తెలిసింది. ఇంకా పిల్లలు కూడా బయట కూర్చున్నారు. ఈలోపు బస్సు వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అదే వ్యాన్ వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్లో ఇంకా
ఉంటాయి కదండి బ్రేక్ఫాస్ట్వి, ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ తిన్నవి, వంట చేసినవి అవన్నీ చిన్న చిన్న వాటిలోకి తీసేసి కూర అది మిగతా కడిగేసుకుంటున్నాను. ఇందాక కాక్రోచెస్ తీసానని చెప్పాను కదా, అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి ఎన్ని చచ్చిపోయి ఉన్నాయి. ఓన్లీ ఇవి కౌంటర్ టాప్ మీదవే. ఒక కిచెన్లో అయితే ఒక్కొక్క అల్మారాలో ఒకటి వేసి పెట్టించాను. అది చూడాలి 1 వీక్ తర్వాత ఎలా ఎన్ని చచ్చిపోయినాయి అంటే. అవన్నీ తీసేసిన తర్వాత చేసి వచ్చి దీపారాధన చేసుకున్నానండి. ఇదిగోని ఇది నా బ్రేక్ఫాస్ట్ రాగి జావా. నేనైతే చిన్నప్పుడు రాగి జావా గట్టిగా ఉంటే తినేదాన్ని, ఇప్పుడైతే పల్చగా తాగాలనిపిస్తుంది, తాగినట్టు లిక్విడ్ లాగా అనమాట. అంటే చిన్నప్పుడు ఒక టేస్ట్ ఉండేది, ఇప్పుడేమో టేస్ట్ మారిపోయింది. అంతే కదండి, మీరు కూడా అంతేనా? నాకు కామెంట్ చేయండి. నాకు మొన్నటిదాకా అయితే పులిహోర అంటే చాలా ఇష్టము, కానీ ఇప్పుడు ఏంటో తినాలనిపించట్లేదు. చిన్నప్పుడైతే జిలేబీలు అస్సలు తినేదాన్ని కాదు, ఇప్పుడైతే జిలేబీలు తినాలనిపిస్తుంది. అలా టేస్ట్ అయితే అప్పటికి ఇప్పటికి చేంజెస్ అయితే ఉన్నాయి. అదే నాకు అనిపించింది. ఇలా అందరూ చేంజ్ అవుతారా? మీరు కూడా కామెంట్ చేయండి. నిన్న బట్టలు ఆరేసినాయండి, ఈరోజు తీసాను. నేను మంగళవారం మ్యాక్సిమం వేయను బట్టలు, ఎప్పుడైనా కావాలంటే వేస్తాను. మంగళవారం శుక్రవారం మాత్రం మ్యాక్సిమం బట్టలు వాషింగ్ మిషన్ వేయడానికి అవాయిడ్ చేసేస్తాను. ఇంకా కూరలు, ఆకుకూరలు ఉన్నాయండి, మెంతి కూర, పాలకూర. అవైతే ఇక్కడ తీసేసుకొని ఒక కవర్లో వేసి పెట్టుకుంటున్నాను. నేను ఇందాక మూకుడు చూపించాను కదండి, ఇండస్ వ్యాలీది, అమెజాన్లో కొన్నానని చెప్పేసి. అది ఎలా క్లీన్ చేశాను అనేది లాస్ట్లో యాడ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఎలా చేశాను అనేది ఒక టిప్ లాగా పనిచేస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ మూకుడిని కాసేపు మనకి పైన స్టిక్కర్స్ వస్తాయి కదా, ఆ స్టిక్కర్ని ఒక 5 సెకండ్స్ అలా పొయ్యి మీద పెట్టానండి, ఆన్ చేసి ఇలా వచ్చేసింది. స్టిక్కర్స్ 2 కొంచెం గమ్ అంత ఉంటుంది కదా, అది మామూలుగా స్క్రబ్బర్తో క్లీన్ చేసేసాను, ఊరికే పోయింది. నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఎంత క్లీన్గా వచ్చేసిందో. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా బిగ్ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.